మొత్తానికి అమెరికా ఇంకా ఉక్రెయిన్ మధ్యలో మినరల్స్ డీల్ అయితే ఫైనలైజ్ అయ్యింది. మనం చూస్తున్నాం ట్రంప్ వైట్ హౌస్ కి వచ్చినప్పటి నుంచి ఉక్రెయిన్ ఏదో ఒకటి అంటేనే ఉన్నాడు. మేము మిలియన్స్ ఆఫ్ డాలర్స్ మీ పైన స్పెండ్ చేస్తున్నాము రష్యాతో ఫైట్ చేయడానికి, మీరు ఎలాగో డబ్బులు మాకు వెనక్కి ఇవ్వలేరు కదా, అట్లీస్ట్ మీ మినరల్స్ అన్న ఇవ్వండి అని చెప్పి అంటుండే. దీనికి ఉక్రెయిన్ ప్రెసిడెంట్ అన్కంఫర్టబుల్ గా ఉన్నాడు. ఎందుకంటే ఈ డీల్ అనేది కంప్లీట్ అమెరికాకి పాజిటివ్ అయ్యేటట్టే ఉంది, వన్ సైడెడ్ లాగా అని వైట్ హౌస్ నుంచి డీల్ సైన్ చేయకుండా వెళ్ళిపోయిండు. అండ్ ఇన్ఫాక్ట్ మనం చూసాం లాస్ట్ మంత్ వైట్ హౌస్ లో ట్రంప్ ఇంకా జెలెన్స్కీ కూర్చున్నప్పుడు ఆ డిస్కషన్ మెల్లగా ఒక హీటెడ్ ఆర్గ్యుమెంట్ లాగా మారిపోయింది అనమాట. అలా వైట్ హౌస్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రీసెంట్ గా 2 days బ్యాక్ ఈ మినరల్స్ డీల్ అయితే ఫైనలైజ్ అయ్యింది. అసలు ఉక్రెయిన్ ఎందుకని ఈ డీల్ ఒప్పుకుందంటే బికాస్ మనకు తెలుసు లాస్ట్ 3 years నుంచి ఉక్రెయిన్ రష్యా గొడవ జరుగుతుంది. 20% ఆఫ్ ద ఉక్రెయిన్ ని ఆల్రెడీ రష్యా ఆక్యుపై చేసేసింది. ఇప్పుడు ఉక్రెయిన్ ఈ ఫైట్ ని కంటిన్యూ చేయాలంటే అమెరికా సపోర్ట్ కావాలి. ట్రంప్ ఏమో మా సపోర్ట్ కావాలంటే కంపల్సరీ నువ్వు ఈ మినరల్ డీల్ యాక్సెప్ట్ చేయాలి అని చెప్పి అంటున్నాడు. ఇంకా చేసేదేం లేక ఈ డీల్ ని యాక్సెప్ట్ చేసింది ఉక్రెయిన్. మరి అమెరికా ఎందుకని చెప్పి మినరల్స్ డీల్ కోసం ఇంత ప్రెషర్ చేసింది ఉక్రెయిన్ అంటే, అమెరికా ఇంకా చైనాకి ట్రేడ్ వార్ జరుగుతుంది. అమెరికాలో తయారు చేసే ఎలక్ట్రానిక్ చిప్స్ లో 90% ఆఫ్ ద మినరల్స్ చైనా నుండే వస్తాయన్నమాట. ఇప్పుడు చైనా ఏం చేసింది, ఈ టారిఫ్స్ వార్ వల్ల ఇప్పుడు కొన్ని మినరల్స్ ని అమెరికాకి సప్లై చేయడం ఆపేసింది అనమాట. సో అమెరికా కూడా ఇంకా మొత్తానికి చైనా పైన మనం డిపెండ్ అవ్వలేం కదా, మనం ఒక ఆల్టర్నేట్ చూసుకోవాలని చెప్పేసి ఉక్రెయిన్ దగ్గర మినరల్స్ డీల్ అనేది ఫైనలైజ్ చేసుకుంది.